హలో తిరుపతి. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది మీ అందరితో కూర్చుని వాళ్ళ ఈ ట్రైలర్ని చూడటం. చిన్నపిల్లాడిని అయిపోయాను ఒకప్పుడు. ఎప్పుడు కూడా మెగాస్టార్ గారి వీరాభిమాని నేను. అనిల్ రావిపూడి ఫిల్మ్ అని చూడంగానే ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళ రోజున అందరిలోకి. సంక్రాంతికి డెఫినెట్గా వచ్చి బలమైన హిట్ కొడతాడన్నటువంటి విశ్వాసం అందరికీ, నాకు మరీ ఎక్కువగాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరీ ఎక్కువగా నమ్మకం పెరిగింది. అద్భుతమైన సినిమా, ఒక ఎంటర్టైనర్ వస్తుంది. అందరూ అనిల్ రావిపూడిని పందెంకోడి అంటున్నారు, సంక్రాంతి పందెంకోడి అంటున్నారు. నేనంటాను సంక్రాంతి రెక్కల గుర్రం అంటాను. రెక్కల గుర్రం మీద ఎక్కింది ఎవరు? అది సంగతి. అసలే రెక్కల గుర్రం దాని మీద ఎక్కింది మరెవరో కాదు, మెగాస్టార్ గారు. ఆయన ఫోర్ట్ అది, ఆయనకి బలమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఎంత బాగా పండించారు ట్రైలర్లోనే. ఇంకా మరోసారి చూడాలనిపిస్తుంది నాకు. ఈ 2.5 నిమిషాల ట్రైలరే ఇలా ఉంటే 2.5 గంటల సినిమా ఎలా ఉండబోతాం మీ ఊహకే వదిలేస్తున్నాను. సంక్రాంతి బరిలో ఘనమైన విజయాన్ని నమోదు చేయడానికి మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు, మన అందరినీ గొప్పగా అలరించబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ మన శంకర్ వరప్రసాద్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. సాహు గారు, మెగా ప్రొడ్యూసర్ సుష్మిత గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక పాట రాశాను ఇందులో. సినిమా బిగినింగ్లో వచ్చేటువంటి పాట. ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళాను. నిజంగా చెప్తున్నాను, ఘరానా మొగుడు నాటి చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. అంత గొప్పగా ఉంటుంది ఆ పాట. డాన్సింగ్ ఫీస్ట్ అది అందరికీ, మీరే చూడబోతున్నారు. ఉంటాను. థ్యాంక్ యూ. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు. అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఆర్ మెగా ప్రొడ్యూసర్ సుష్మిత కొనిదెల గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుష్మిత గారు ట్రైలర్ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు కింద కూర్చుని. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? గుడ్ ఈవినింగ్ తిరుపతి. ఎలా అనిపించిందని ట్రైలర్? సో ఇప్పుడు మీకు అర్థమైంది సంక్రాంతి ట్రీట్ మీకు ఎలా రాబోతుందో. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా ఉంది సినిమా. సో ప్లీజ్ వెయిట్ అండ్ గెట్ రెడీ ఫర్ కమింగ్ 12th. అండ్ దిస్ ఇస్ ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్ అంతే సినిమా అంతా. ఆయన స్టైలు, ఆయన స్వాగు ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి నింపి పెట్టేశారు మా డైరెక్టర్ గారు. అండ్ దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారి డైనమిక్ పర్ఫార్మెన్సెస్ తోటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సంక్రాంతి ట్రీట్ రాబోతుంది. సో గెట్ రెడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎనర్జీ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us and watch it on theaters only. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు. మరి మెగాస్టార్ గారి గ్రేస్ గురించి, ఆయన స్టెప్పుల గురించి, ఆయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. ఆల్రెడీ ట్రైలర్ చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తూ ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సాహు గారు పాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. హలో బ్రదర్స్, ఎలా ఉంది ట్రైలర్? మీకు సినిమా అంతగానో అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ సంక్రాంతికి మన అనిల్ గారు ఒక హీరోతోనే వచ్చారు, ఈసారి 2 హీరోలతో వస్తారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. డెఫినెట్గా మేమందరం మెగాస్టార్ గారు చూసి పెరిగిన వాళ్ళమే. ఆయన ఎలా చూడాలనుకుంటున్నాం అలానే తీశారు అనిల్ గారు కూడా. ఈ సంక్రాంతికి ట్రైలరే ఇప్పుడు యూట్యూబ్ షేక్ చేస్తుంది. ఈ సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. ఓకే, ఇది మన ఫ్యాన్స్ కానీ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మేము వచ్చే సినిమా. చాలా కష్టపడి ఈ సినిమాని ముందు తీసుకొచ్చాము. మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమా Jan 12 థియేటర్స్లో పెద్ద హిట్ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు. ఎవరైనా ప్రొడ్యూసర్స్ సినిమా వచ్చే ముందు టెన్షన్లో కనిపిస్తుంటారు, కానీ నేను ఆల్రెడీ చెప్పేశారు బాక్స్ ఆఫీస్ షేక్ అవబోతుంది అని చెప్పి. ఎందుకంటే ట్రైలర్ అలా ఉందన్నమాట. మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ ద వన్ అండ్ ఓన్లీ సంక్రాంతి అల్లుడు అని పెట్టేద్దాం మనం పేరు, అనిల్ రావిపూడి గారు. హలో
హలో హాయ్ గుడ్ ఈవినింగ్. లవ్ యూ తిరుపతి తిరుపతి. సో తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంట్ అండ్ చాలా కనెక్షన్ కూడా. సో నా సినిమా ఏ సినిమా మొదలెట్టినా ఏ సినిమా రిలీజ్కైనా ఇక్కడికి వస్తాను, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను, వెళ్తాను. ఆయన దయ వల్ల ఆయన ఆశీస్సుల వల్ల హ్యాపీగా కెరియర్ చాలా బాగుంది. దట్స్ వై తిరుపతి ఈజ్ ఆల్వేస్ సెంటిమెంట్. సో అలాంటి తిరుపతిలోనే మా ట్రైలర్ లాంచ్ ఇక్కడే చేయాలని చెప్పి టీం అందరం అనుకుని ఇక్కడికి వచ్చాం. అండ్ యాజ్ అందరూ అన్నట్టు సో మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను, నాకు ఎలా ఆయన ఇష్టం, నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది. సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేశాం. సో మీరు ఇప్పుడు ఈ 2.5 minutes ట్రైలర్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. 2 గంటల 35 నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్ర ఒక రౌండ్ వేసి వస్తారు, అదైతే మీకు పక్కా గ్యారంటీ. అండ్ చిరంజీవి గారు ఎప్పుడూ మనకి సహజంగా మన 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 పక్కన మన లీడర్ రాజు, లేకపోతే మన ఆటో జానీ, మన మన గ్యాంగ్ లీడర్లో రాజారాం ఇలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు కనిపించినా ఆయనకు మనకు విపరీతంగా నచ్చుతారు. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నేను ఆ బేసిస్లోనే ఈ శంకర్ వరప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్, చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అన్ని ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేసాం. నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా 100 times చాలా చాలా బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి. మీ అందరికీ తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. రఫ్ ఆడించేస్తారంట. ఏం ఆడిస్తారు, ఏం ఆడిస్తారు, ఏం బద్దలవుతాయి, ఏం బద్దలవుతాయి. మరి పండక్కి అన్నీ మీరే చేయాలి. సో అండ్ ఈ సినిమాలో సో టీం అందరూ కష్టపడి పనిచేశారు. అండ్ టీం అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా వాళ్ళ గురించి మాట్లాడతాను. అండ్ అలాగే బీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సో ఒక్కొక్క సాంగ్ మీరు ఎంత సెలబ్రేట్ చేశారు. మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్ని షేక్ చేసింది, 100 millions పైగా ఇంకా బాగా వెళ్తుంది. అలాగే మన శశిరేఖ సాంగ్, అలాగే మొన్న వెంకటేష్ గారితో వచ్చినటువంటి సాంగ్ పండగ సాంగ్. సో అన్ని సాంగ్స్ మాస్కి అటు అందరికీ, ఫ్యామిలీస్కి, పిల్లలకి అందరికీ నచ్చుతున్నాయి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది నా కెరీర్లో ఒక స్పెషల్ ఫిలిం. అది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి ఎంత సెన్సేషన్ అయింది, మీ అందరూ థియేటర్స్లో ఎంత సెలబ్రేట్ చేశారని ఇంకా మర్చిపోలేను. నా ఎయిమ్ ఒకటే, సంక్రాంతికి రావటం, మీ ఇంట్లో ఏదో భోజనానికి వచ్చినట్టు మీ దగ్గరికి రావటం, మీరు నన్ను హ్యాపీగా, మీరు నన్ను ఆత్మీయంగా పలకరించి మీ ఆశీస్సులు నాకు ఇస్తున్నారు. ఇది నా 4వ సంక్రాంతి. F2 సరిలేరు నీకెవరు అండ్ సంక్రాంతికి వస్తాను. దిస్ ఈజ్ మై 4th సంక్రాంతి. అండ్ హోప్ అగైన్ మళ్ళీ మీ ఆశీస్సులు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈసారి రామ్ చరణ్ గారిదా యూట్యూబ్ షేక్ చేస్తుంది కదా చికిరి, వస్తున్నారు పెద్ద. నేను చేయాలా? మీరు ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎరగతీయండి, తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను, ఇబ్బంది ఏం లేదు. సో చరణ్ గారు కూడా ట్రైలర్ చూశారు నిన్న ఇంట్లో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ చూసి ఆయనే చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పారు చరణ్ గారు. సో అలాగే మెగా అభిమానులు అందరూ మనం మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ సినిమాతో మీరు కంప్లీట్గా ఫ్యామిలీస్తో, పిల్లలతో అందరితో రండి. మీరు హ్యాపీగా కడుపు నిండా ఆ సంతోషంతో బయటకు వస్తారు, అదైతే చెప్పగలను. అండ్ సెలబ్రేట్ ద మెగాస్టార్. సో మెగాస్టార్ గారి అభిమానులు, అలాగే మన కళ్యాణ్ బాబు గారి అభిమానులు, చరణ్ బాబు గారి అభిమానులు, అలాగే ఆల్ తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళి అందరి స్టార్ ఫ్యాన్స్ ఎక్కడో ఒక చోట చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యే ఉంటారు కదా. సో అందరూ ఈ సినిమాలో చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకుని అలా ఉండబోతున్నారు. దయచేసి అందరూ వచ్చి సినిమాని చూడండి, సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా నన్ను ఏ సంక్రాంతికి నన్ను ఆశీర్వదించిన ప్రేక్షకులకి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అండ్ నా స్పెషల్ విషెస్, స్పెషల్ థ్యాంక్స్ విక్టరీ వెంకటేష్ గారికి చెప్పాలి. సో మీరు చూశారు కదా లాస్ట్లో ఇద్దరు ఏమన్నారు చిరంజీవి గారు ఏమన్నారు, ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు, మాస్ సెంటర్లు ఇస్తున్నావేంటి అన్నారు. దానికి వెంకీ గారు ఏమన్నారు, మాస్కే బాస్లా ఉన్నావు, మీరు ఫ్యామిలీ సైడ్ రాదు. ఇలాగే అల్లరి చేశారు సినిమా అంతా. ఇద్దరు అస్సలు ఎటువంటి ఈగోస్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి పనిచేశారు. మనం ఒక జనరేషన్లో
ఆ ఇద్దరు స్టార్స్ని ఎంతో కొంత మనం చూస్తూ పెరిగాం. అలాంటి స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో చూడాలనుకునేది ఒక అద్భుతమైన ఇది. సో ఆ ఇద్దరు కలిసి మీకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇక చిరంజీవి గారు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మెగా రైడ్ ఉండబోతుంది. సో జస్ట్ యూ గో అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నయనతార గారు. అండ్ ఆవిడ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. మాకు షూటింగ్ స్ట్రైక్ వల్ల ఒక 2 months డిలే అయినా ఆవిడ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమాని మేము టైంకి ఫినిష్ చేయగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ నయనతార గారు. పాప ఆవిడ నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు. సో ఆ విషయంలో కూడా నయనతార గారికి చాలా థ్యాంక్స్. పాపం నాకు ప్రమోషన్ చేశారు, ఆవిడకి చాలా ప్రెషర్ వస్తుంది. సో అలాగే ట్రైలర్ మళ్ళీ వేస్తాం మేము దగ్గరనే, ఇంకొకసారి చూసి వెళ్ళిపోతాం. ఓకే. అండ్ అలాగే ఈ కార్యక్రమం మీ అందరితో ఇంత సంతోషంగా చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే మెగా అభిమానులకి, ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ ఉన్నారు కదా, అందరూ బాగా దగ్గరుండి దీన్ని చేశారు, వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఓకే, January 12th ఈ సంక్రాంతికి మళ్ళీ నవ్వుకుందాం, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.